హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంట ఛానల్. ఈరోజు గుమ్మగుమ్మలాడే మటన్ కర్రీ ఎలా చేయాలో ఈరోజు నా ఛానల్లో చూపిస్తున్నాను. జస్ట్ వాచ్ చేయండి. ఫస్ట్ మనం మటన్ కర్రీని క్లీన్గా కడుక్కోవాలి. దాన్ని కడుక్కున్నాక మనం కుక్కర్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అండ్ మటన్ కర్రీ వేసి దాన్ని కుక్కర్లో 10-15 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో ఉంచాలి. అది ముదురు మాంసం అయితే ఇంకొన్ని ఎక్కువ విజిల్స్ ఉంచాలి. లేత మాంసం అయితే ఒక 5-6 మినిట్స్ అయితే సరిపోయింది. తర్వాత మనం ఉడికిన మాంసాన్ని వేడిగా తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. మనం స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి ఆ బౌల్లో కొంచెం ఆయిల్ వేసి తగినంత మనకి మటన్కి కావాల్సిన తగినంత ఆయిల్ ఆ బౌల్లో వేయాలి, ఆ ప్యాన్లో. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక అందులో కొంచెం మన ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని వేయించుకోవాలి. ఒక బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని వేయించుకోవాలి. ఆ తర్వాత ఏదైతే మనం కుక్కర్లో పెట్టి వండుకొని బాయిల్లో పెట్టుకున్నామో, ఒక బౌల్లో వేసుకున్నామో ఆ మటన్ని ఆ వేయించిన ఉల్లిపాయల్లో వేసి దోరగా మనం వేయించుకోవాలి. వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు ఆ మటన్ని మనం ఉడికించుకోవాలి. ఆ వాటర్ అంతా పైకి వచ్చేసిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు తగినంత మనకు ఎంతవరకు ఆ మటన్కి సరిపోద్దో అంతవరకు వేసుకుంటే సరిపోయింది. అది కలుపుకున్న తర్వాత తగినంత మసాలా పొడి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అందులో లవంగం, యాలకులు, దాల్చిన చెక్క కలిపి మిక్సీ పెట్టుకున్న మిశ్రమం, కొంచెం కొత్తిమీర కలిపి వేయాలి. అదే మటన్ కర్రీ ఎంత